టీడీపీ మహానాడుతో విశాఖ పసుపు మయమైంది. ఉత్సాహభరిత వాతావరణంలో తెలుగు తమ్ముళ్లు పసుపు పండుగ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంశాలపై తీర్మానాలు చేశారు. చివరి రోజైన మూడో రోజు కొన్ని అంశాలపై మహానాడులో చర్చ జరగనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. విశాఖ వేదికగా సాగుతున్న తెలుగు తమ్ముళ్ల మహాపండుగ మహానాడు కార్యక్రమం ఈ రోజుతో ముగియబోతుంది. అయితే ఈ రోజు 8 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాటిలో ప్రధానంగా సంక్షేమము, అలాగే 14 నగరాల అభివృద్ధి, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్ట్స్, అలాగే రాష్ట్ర విభజన చట్టం హామీలు సమీక్ష, దాంతో పాటుగా ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావడానికి గల కారణాలపై ఈ రోజు తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. దీనితో పాటుగా జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ రోజే ఉండబోతుంది. మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. వీటన్నిటితో పాటుగా రాజకీయ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఎన్డీఏతో పొత్తుకు సంబంధించి వాళ్ళు చేసుకున్న తీర్మానం గురించి ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే వీటన్నింటి గురించి వివరించేందుకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఊహించిన విధంగా ఈ 36వ మహానాడు విశాఖపట్నంలో మూడోసారి జరుగుతున్నప్పుడు భారీ ఎత్తున గ్రామీణ స్థాయి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, సిస్టమేటిక్గా అందరూ ఆనందపడడం మాకు సంతోషంగా ఉంది. రెండోది, నిన్న మొన్న పార్టీ ఏ రకంగా ప్రయాణించాలి, రాబో రకంగా ఏ రకం నియమావళి ఉండాలి, అదే రకంగా నిన్న వ్యవసాయం కానీ, పారిశ్రామిక రంగం కానీ, విద్యుత్ శక్తి కానీ, ఇలాంటి కొన్ని అంశాల మీద చర్చ జరిగింది. ప్రభుత్వం ఉపాధి హామీ కానీ, ప్రభుత్వం ఏదైతే 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేసి, లోకేష్ బాబు గారు పంచాయతీ మినిస్టర్గా ఒబీలో కలిసి దేశంలో అనేకమైన అవార్డులని ర్యాంకింగ్ని మనం సాధించుకున్నాం. ఆ ర్యాంకింగ్లో సాధించుకోవడంతో పాటు ఎన్నికల హామీలు ఇచ్చిన హామీల కంటే అదనంగా 18 హామీలు అమలుపరిచి ప్రజల్లో అభిమానం పొందాం. ఆ చర్చ జరిగింది నిన్న మొన్న. ఈరోజు ప్రధానమైన చర్చల్లో వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఆయిపట్టు ఆ చర్చ జరిగింది. తెలంగాణలో కూడా తెలుగుదేశం పటిష్టంగా ఉంది. నిన్న కొన్ని చర్చించాం వైఫల్యాలు. ఈవేళ తెలంగాణలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో నదులు అనుసంధానం చేసాం, పట్టిసీమను విజయవంతం చేసాం, పురుషోత్పట్నం స్కీము రేపో మాపో కాబోతోంది, పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం, పోలవరాన్ని సోమవారంగా మార్చాం. కానీ తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన మాటలు అమలు జరగట్లేదు. దానిపైన కూడా చర్చ జరుగుతోంది. విద్యుత్ శక్తి మీద 24 గంటలు పవర్ ఇచ్చాం, ఉచిత విద్యుత్ పగలే ఇస్తున్నాం, వీళ్ళ సర్ప్లస్ పవర్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిద్దాం. దానిపైన చర్చ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది రాజకీయ చర్చ జరుగుతుంది. వేళ ఏదైతే ఈ దేశంలో రాజకీయంగా మేము ఉన్నామో, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా దేశంలో కాంగ్రెస్ అయితే ప్రభుత్వం ఏర్పరిచిన ఘనత తెలుగుదేశం పార్టీకే ఉంది. 1977లో జయప్రకాష్ నారాయణ చేశారు, విఫలమైనారు. కానీ 89లో ఎన్టీ రామారావు గారు ఏమో చేసాం. 96లో చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ చైర్మన్గా ఉండి దేశ రాజకీయాల్లో బీజేపీతో కలిసి వెళ్తున్నాం. కనుక దేశ రాజకీయాలు కూడా చర్చిస్తాం. ఈవేళ సాయంకాలం రేపు రాబో 2 ఏళ్ళలో కార్యకర్తలు ఏ రకంగా వెళ్ళాలి, ఏ పయనించాలో, ఏ రకంగా కృషి చేయాలో, దేశ రాజకీయాల్లో ఏం చేయాలో స్పష్టమైన వైఖరి వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ. 75 లక్షల మందితోటి కార్యకర్తల నుండి అతిపెద్ద పార్టీ దేశంలో ఉందంటే, మరి ఈ రోజున ప్రాంతీయ పార్టీగా జాతీయ పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఈ రోజున అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఎలా బలోపేతం చేయాలి, మరి రాజకీయంగా ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి, ముఖ్యంగా పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ. ఓ పక్కన సంక్షేమం, రెండోది అభివృద్ధి. ఈ రెండింటిని కూడా సమపాలనలో తీసుకుని వెళ్ళి రాబోయే ఎలక్షన్స్ వరకే మరి ఈ రోజున కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్తో స్టార్ట్ అయిన రాష్ట్రం, తప్పనిసరిగా మనం కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకుండా మనుగడ సాధించలేం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూనే మనకు రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వకుండా నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చి మన విద్యా సమస్యలు కావచ్చు, అలాగే రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా సాధించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగుస్తూ ఉండడంతో అధ్యక్ష ముగింపు ఉపన్యాసం ప్రధానంగా కనిపించబోతుంది. మొత్తం ఈ రోజు షెడ్యూల్ విషయానికి వస్తే ఇవి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రసూల్తో దేవి, TV9 వైజాగ్.